Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఫైనాన్షియల్ అండ్ ఇబ్బందులు ఎలా ఉంటాయో ఈ కథ ద్వారా ఇంటింటి కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథను వినే ముందు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి మోటివేట్ చేయండి. మీకు ఆల్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ప్రీవియస్ ఎపిసోడ్స్, ఈవెన్ లేటెస్ట్ ఎపిసోడ్స్, పూర్తి నవల కూడా ప్లేస్ చేస్తాము, అందులో చూడొచ్చు. థ్యాంక్ యూ. ఇంటింటి కథ. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం కథ. తండ్రి ఒక్కడే సంపాదించి పెద్ద కొడుకు జాబు లేకుండా తిరుగుతూ పెద్ద కూతురికి పెళ్లి చేసి తన భర్త చనిపోయినప్పుడు తను ఇంటికి వస్తే ఆ తండ్రి ఎలా ఆవేదన పడతాడు. పెద్ద కొడుకు డిగ్రీ చేసినా కూడా జాబ్ రాకుండా 2 years నుంచి అలాగే ఉంటే ఏమవుతుంది, ఆ తండ్రి పడే ఆవేదన ఏంటి. ఇంకా రెండో కూతురు తన ఆలోచనలు అవంతా హై లెవెల్లో ఉంటే, ఇంకా మిగతా 2 పిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళ ఎడ్యుకేషన్స్కి తన ఫీజులు అవి సరిపోతాయా అని ఈ నవల సాగుతుంది వాళ్ళ మీద. సో ఈ నవలలో ఒక మధ్యతరగతి కుటుంబంలోని ప్రతి ఒక్క సమస్య ఎలా ఉంటుంది, ఏంటి, ప్రసాద్కి జాబ్ వస్తుందా, పెద్ద కూతురికి జీవితం ఏమవుతుంది, తండ్రే చూసుకోవాల్సి వస్తుందా, వసంత తను అనుకున్నట్టు జాబ్ సంపాదించి తన ఆలోచనలన్నీ, తన హై లెవెల్లో ఉన్న థింకింగ్స్ అన్నీ నెరవేరుతాయా అనేది ఈ నవల ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నవలలోకి వెళ్దాం. ఇంటింటి కథ. కొత్త నవలతో పుజ్జి లిటిల్ స్టార్స్ ఇంటింటి కథ చూద్దాం. ఎపిసోడ్ 1. ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. తూర్పు తెల్లబడింది, చల్లటి గాలి తిరిగింది. రాత్రంతా వేడి గాడుపులతో, ఉక్కతో, చెమటతో, దోమలతో నిద్రలేక దొర్లిన అందరూ ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నారు. పాలవ్యాను చప్పుడు వేసుకుంటూ అప్పుడే వెళ్ళింది. ఎంత నిద్రలో ఉన్నా కాంతమ్మకి పాలవ్యాను చప్పుడికి మెలకు వచ్చేస్తుంది. అబ్బా, కళ్ళు మూసినట్టే లేదు, అప్పుడే 4:30 అయిపోయింది అనుకుంది ఆవిడ. నాయనా ప్రసాదు, లేవరా, పాలొచ్చాయి, తెచ్చిపెట్టరా అంటూ కొడుకుని పిలిచింది. ప్రసాద్ నిద్రలోనే అంటూ మూలిగి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు పెట్టేశాడు. హాయిగా నిద్రలు పోతున్న పిల్లల్ని అంతా తెల్లారే లేపి పంపడానికి కాంతమ్మకి అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం రాత్రంతా ఎవరికి నిద్రలు లేవు. ఉక్కతో, దోమలతో అయినా పాలు తెచ్చుకోకపోతే తెల్లారదు కదా కొంపలో. లేవరా బాబు, మళ్ళీ అయిపోతాయి, పాలు తెచ్చిచ్చి మళ్ళీ పడుకుందువు కానీ, లే, వెళ్ళండి రా నాయనా, రోజు మిమ్మల్ని మేలు కొలుపులు పాడలేను ఆవిడ ఆవిలిస్తూ బద్ధకంగా అంది. అబ్బా, శంకర్ గాడిని వెళ్ళమనమ్మా. ప్రసాద్ మూలిగాడు. వాడి వారం గాందే వాడు పెడతాడా, లేరా, చప్పున వెళ్ళిరా అందావిడ విసుగ్గా. ఏమిటి గోలా అన్నట్టుగా నిద్దట్లోకి గట్టిగా మూలిగాడు వెంకట్రావు గారు. తండ్రి గొంతు వినగానే నిద్రమత్తు వదిలింది ప్రసాద్కి. దుప్పటి తీసి పారేసి విసురుగా మంచం కింద తల్లి రాత్రి పెట్టిన బ్యాగు, డబ్బులు తీసుకొని వెళ్ళాడు. రోజు ఈ గోల, వీళ్ళని బతిమాలుకునే కంటే పాలు తెచ్చేపట్టే మనిషిని పెట్టుకుందామనుకుంది ఆవిడ ఎన్నోసార్లు. ఇంట్లో 2 మగపిల్లలను పెట్టుకొని మరో 100 రూపాయలు, మరో 10 రూపాయలు తగలేస్తావా? ఏమా మాత్రం పాలు తేలేని సుకుమారులని కొడుకులు? పిచ్చి వేషాలు వేయకుండా 2 చెరో రోజు వెళ్ళమని కసిరాడు వెంకట్రావు గారు. తండ్రి భయానికి 2 అన్నదమ్ములు నువ్వెళ్ళంటూ తగలాడుకుంటూ ఆఖరికి ఒక్కొక్క వారం తేవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ 10 రూపాయలుంటే 4 రోజులు కూర ఖర్చుకు వస్తుంది, 4 పత్రికలు కొనుక్కోవచ్చు, ఓ సినిమాకి వెళ్ళవచ్చు అని లెక్కలు పెట్టుకోవాల్సిన మధ్యతరగతి
సంసారం వారిది. 5 పిల్లలతో ఆ పట్నంలో గుట్టుగా సంసారం సాగించాలంటే పెరుగుతున్న ధరల మధ్య ప్రతి ఇల్లాలకి తలకి మించిన బరువే. లోవర్ మిడిల్ క్లాస్ సంసారం నడిపి సారథుల వెంకట్రావు, కాంతమ్మల దంపతులు. వెంకట్రావు 50వ వడిలో పడిన ఆయన లోయర్ డివిజన్ క్లర్క్గా చేరి ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో హెడ్ అసిస్టెంట్ స్థాయికి ఎదిగాడు. ఆయన ఉద్యోగంతో పాటు సంసారం ఎదిగింది. ఖర్చులు పెరిగాయి. 25 క్రితం 150 రూపాయలతో ఏ స్థాయిలో బతికారో ఇప్పుడు 700-800 తెచ్చుకుంటున్నా అంతకన్నా స్థాయి దిగిపోయింది. ఆ కాలం నాటి కోరికలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ప్రతి వాళ్ళకి ఏ ఫ్యాను లేకుండా హాయిగా నిద్రలు పట్టేవి ఆనాడు అందరికీ. రేడియో అనేది ఎక్కడో చూడడం తప్ప అవసరం అనుకోలేదు ఆనాటి వాళ్ళు. చెప్పాలన్నా లేకుండా నడిచిపోవడం నామోషి అనుకోలేదు ఆనాడు ఎవరు. ఫ్యాన్లు, రేడియోలు, గ్యాస్ స్టవ్లు, ప్రెషర్ కుక్కర్లు ఇప్పుడు లగ్జరీస్ కాకుండా నిత్యావసర వస్తువులు పోయాయి. ఇన్ని రకాల బట్టలు, ఇన్ని రకాల వేషాలు మాకు లేవు అంటారు ఆనాటి వాళ్ళు. లేకపోతే మీ కర్మ, ఇవన్నీ మాకు కావాల్సిందే అంటారు ఈనాటి పిల్లలు. పండక్కో పబ్బమో వస్తే ఇంటిల్లపాది సినిమాకి వెళ్ళి ఆ ముచ్చట మరో పండగ దాకా చెప్పుకునే ఆనాటి వాళ్ళు ఈనాడు వారానికి 2 సినిమాలు చూస్తున్నారు. పత్రికలు కొని చదవటం హాబీ కాదు, అలవాటుగా మారిపోయింది. ప్రతి సంసారంలో సినిమాలు, పత్రికలు జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అందరికీ ఆడ మగ అందరూ చదువులే. మగపిల్లలతో పాటు ఆడపిల్లలకి చదువులే కాకుండా వేలకు వేలు కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది ప్రతి వాళ్ళకి. ఈ పెరుగుతున్న ధరల మధ్య ఖర్చుల స్థాయిలో జీతాలు ఎదగక ఎంత తెచ్చుకున్నా చాలక ప్రతిరోజు రేపేలాగా గడుస్తుంది. అవి బెంగ పెట్టుకునే వేలాది మంది మధ్య తరగతి సంసారాలు వెంకట్రావు గారి సంసారం ఒకటి. ఈ ఆర్థిక చిక్కుల్లో ఆయన్ని వయసుని మించిన వాడిగా తయారు చేశాయి. 50 నిండకుండానే 3 అంతులు జుత్తు తెల్లబడింది. మీసాల దగ్గర నుంచి కలగలుపు రంగులో తయారయ్యాయి. ఎప్పుడూ ఏదో సమస్యలతో సతమతమయ్యే ఆయన మొహంలో సాధారణంగా నవ్వే కనపడదు. ఆయన తినే తిండిని సమస్యలే మింగి కూర్చున్నట్లు ఆయన దవడలు పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న సమస్యలు చాలన్నట్టు పెళ్ళైన పెద్ద కూతురు వెళ్ళిన 6 నెలలకే పుట్టిల్లు చేరింది. వెంట తనతో పాటు మరో ప్రాణి మోస్తూ ఆ దెబ్బకి వెంకట్రావు గారు మరీ లేవలేనంత కృంగిపోయారు. 10,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి ముచ్చట 10 రోజులు సంబరం అయ్యి 25 ఏళ్ళు కాకుండానే అన్ని ఆనందాలు కోల్పోయి తిరిగి వచ్చిన కూతురి మొహం చూసి ఓర్చుకునే శక్తి లేక ఇంటి పట్టుకొని ఉండడం మానుకున్నారు. తినే నోరు ఒకటి తగ్గి ఒక బాధ్యత తీరిందన్న సంతోషం 4 రోజులే అయ్యి ఒకరికి ఇద్దరై వచ్చిన కూతురి బాధ్యత, పుట్టబోయే బిడ్డ బాధ్యత జన్మంతా తనదే అనుకునేసరికి ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడినట్లయిపోయాయి. సంపాదించేది ఒకడు, తినేది 7. ఆ భారం రోజురోజుకి పెరిగి ఆయన బరువు మోయలేని వాడిలా కుంగిపోయాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. వెంకట్రావు గారు 7 పెంచగలడా లేకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. ఈ నవల ఇంటింటి కథ అంటే ఒక నార్మల్ ఫ్యామిలీ ఎలాంటి కష్టాలు పడతారు, ఏంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా గడుపుతారు. సో ఇంట్లో ఒకరు సంపాదిస్తే అందరూ తినాలి, అందరూ చదువుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఒక మధ్యతరగతి ఇంటి కథని ఈ నవల ద్వారా పరిచయం చేస్తున్నారు కామేశ్వరి గారు. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్ని ఎపిసోడ్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ 2లో ఏం జరుగుతుందో చూద్దాం. వెంకట్రావు గారు 7 పెంచగలరా లేకపోతే ఏమిటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీ సపోర్టు
నాకు ఎలాగూ ఉంటుందని నమ్ముతూ నెక్స్ట్ ఎపిసోడ్స్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Thanks for your support.